నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపేందుకు ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధం విజన్ డాక్యుమెంట్ పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష. శాంత వాతావరణంలో విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం. మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి కౌన్సిల్ ముందుకు వచ్చిన అంశాలపై చర్చ. నగరపాలక సంస్థలో వివిధ సెక్షన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు బి కాశీనాథ్ డిమాండ్. తెలుగుదేశం పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, సేవాతత్వం కలిగినదే. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గది రామ్మోహన్ వెల్లడి. రెండు 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపేందుకు ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్న విజన్ డాక్యుమెంట్ పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్వర్ణాంధ్ర విజన్ 2047 డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ను శాసనసభ ద్వారా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది. నీతి ఆయోగ్తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిపుణులు, వివిధ ఏజెన్సీలు, మేధావులతో పాటు 17 లక్షల మంది నుండి విజన్ డాక్యుమెంట్ పై సూచనలు, సలహాలు ఇచ్చారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలను పరిశీలించి పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ ను త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 ను డిసెంబర్ 12వ తేదీన విద్యార్థులు, సామాన్య ప్రజల సమక్షంలో ఈ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. విజన్ కు సంబంధించి సీఎం చంద్రబాబు 10 సూత్రాలను ఇప్పటికే ప్రకటించారు. పేదరికం లేని సమాజం, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయంలో సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ అనే ప్రధాన సూత్రాలు, లక్ష్యాలను సీఎం ఇదివరకే వివరించారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపైన స్పష్టంగా విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచారు. రాష్ట్రంతో పాటు జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి వరకు అభివృద్ధి కోసం విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ సమీక్షలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల సెక్రటరీలు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. సమావేశం ప్రారంభం కాగానే మేయర్ రాయన భాగ్యలక్ష్మి కౌన్సిల్ ముందుకు వచ్చిన అంశాలపై చర్చను ప్రారంభించారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకి అధికారులు సమాధానాలిచ్చారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. కౌన్సిల్ ముందుకు మొత్తం 24 ప్రశ్నలు కార్పొరేటర్లు తీసుకువచ్చారు. సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిల్ ముందు ఉంచిన అంశాలపై మేయర్ చర్చను ప్రారంభించారు. సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల వివరాలు, బిల్లుల చెల్లింపులతో పాటు ఉద్యోగుల పీఎఫ్ వివరాలపై ప్రశ్నలు లేవనెత్తగా అధికారులు సమాధానాలిచ్చారు. 33వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ శరవణమూర్తి పారిశుధ్య పనులు పరిశీలించే అధికారుల వివరాలు మరియు తమ డివిజన్లోని వివిధ పేర్లపై ప్రశ్నను పొందుపరిచారు. 32వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి 1 టౌన్లోని వస్త్రలత షాపులు మరియు పూల మార్కెట్ వాటి మీద కార్పొరేషన్కు వస్తున్న ఆదాయంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇక సభ్యులు కౌన్సిల్ ముందుకు తీసుకొచ్చిన అంశాలపై చర్చ ప్రశాంత వాతావరణంలో జరుగుతోంది. కార్పొరేటర్ల ప్రశ్నలకు నగరపాలక సంస్థ అధికారులు సమాధానాలిచ్చారు. ఇక బుడమేరు వరదతో నష్టపోయిన బాధితులకు చెల్లించిన పరిహారంపై కౌన్సిల్లో విపక్ష పార్టీల సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు.
నగరపాలక సంస్థలో వివిధ సెక్షన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు బి కాశీనాథ్ డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఒకే వేతనం ఇవ్వాలన్నారు. నగరపాలక సంస్థ సెక్షన్లో పనిచేస్తున్న సుమారు 1200 మంది కార్మికులకు జీవో నంబర్ 36 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ నగరపాలక సంస్థ వద్ద మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు కాశీనాథ్ మాట్లాడుతూ సుమారు 15 సంవత్సరాలుగా జీవో నంబర్ 36 ప్రకారం మీరు సెక్షన్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం ఇదిగో అదిగో అంటూ కార్మికుల జీతాలు పెంచకుండా వారిని మోసగించిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కాశీనాథ్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ ముందు వేసిన కార్యక్రమం చేపట్టామన్నారు. భవిష్యత్తులో జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని కాశీనాథ్ హెచ్చరించారు. నగరపాలక సంస్థలో సుమారుగా 1200 నుండి 1500 మంది వరకు కార్మికులు ఇంజనీరింగ్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళెవరికి కూడా జీతాలు సరిగా రావడంలా జీతాలు పెంచేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. గత 17 రోజులుగా గత ప్రభుత్వం ఉండగా సమ్మె చేసినటువంటి నేపథ్యంలో ఇదిగో పెంచుతాం అదిగో పెంచుతాం అని చెప్పి గత ప్రభుత్వం దోబూతులాడింది. ఈ ప్రభుత్వం అయినా సరే 5 మాసాలైంది. ఈ 5 మాసాల కాలంలో ఇంతవరకు ఏమాత్రం కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి దాఖలాలు లేవు. అందుకనే వాటర్ సప్లై కానీ, పార్క్ సెక్షన్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, డ్రైనేజీ కానీ, మన వెహికల్ డిపోలో ఉన్నటువంటి మెకానికల్ కానీ వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పోట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది రాబోయే కాలంలో ఇదే కనుక కొనసాగేటట్టయితే, ఈ ప్రభుత్వం నమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరించేటట్టయితే సమ్మెకు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తే ఆ బాధ్యత మీరే ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణం ముఖ్యమంత్రి స్పందించి ఈ సమస్య పరిష్కారానికి జీవో నంబర్ 36 వర్తింపజేసేదానికి పూనుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని సేవాతత్వం కలిగినదని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని శాసనసభ్యుని కార్యాలయం నందు నేడు 35 మంది నిరుపేదలైన పార్టీ కార్యకర్తలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం స్థాపించిన నాటి నుండి నందమూరి తారక రామారావు తమకు నేర్పించింది ప్రజలతో, ప్రజల కొరకు, ప్రజల మధ్య జీవించాలని చెప్పారని అన్నారు. అదే మార్గంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముందుండి ప్రజలకు అనేక సేవా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. తాను కూడా తమ పార్టీ తత్వంతోనే తన సామర్థ్యం మేరకు నిరుపేదలకు సహాయం అందిస్తున్నానని తెలియజేశారు. పార్టీ పరంగా కాకుండా గద్దె రామ్మోహన్ సేవాతత్వం కలిగిన వ్యక్తి అని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఈ సందర్భంగా కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు నందమూరి తారక రామారావు కానీ, ఇప్పుడున్న చంద్రబాబు గారు కానీ, రేపు రాబోయే నాయకుడు లోకేష్ బాబు గారు కానీ, ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు మా అందరికి కూడా ఏం చెప్పేవారంటే, ప్రజాప్రతినిధి అంటే ఓట్లు ఎంచుకోవటం, మీ పని మీరు చూసుకోవటం కాదు, నిరంతరం ప్రజల్లో ఉండాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, ఆ సమస్యల్ని మనం వ్యక్తిగతంగా తీర్చగలుగుతామా లేదా ప్రభుత్వ పరంగా తీర్చగలని ఆలోచన చేయాలా, ఆలోచన చేస్తే కొన్నైనా సాధించగలుగుతాం, వాళ్ళ దగ్గరలో ఉండగలుగుతామని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి తారక రామారావు. ఆయన ఆశయాలు, ఆదేశాలు, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఊరూరా తిరిగి ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలా, కుటుంబాలకు మనం సహాయం చేయాలని చెప్పి ఆయన చేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆశయం, తెలుగుదేశం పార్టీ అంటే ఒక రాజకీయమే కాకుండా సేవా తత్పరతో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, భువనేశ్వరమ్మ గారు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి కొన్ని వేల మందికి ఉచితంగా విద్య చెప్తూ ఉన్నారు. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ అయితే పేదవాళ్ళకి ఉచితంగాను, మిగతా వాళ్ళు కూడా తక్కువ ఖర్చులతో ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా. అదేవిధంగా అనేకమైన కార్యక్రమాలు పేదవాళ్ళకి చేయడం జరుగుతుంది. సో ఆశయాలు, ఆదర్శాలని తీసుకుని నా వంతుగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అవసరం ఉన్న వారికి ఏదో నాకు తోచిన విధంగా చేయగలిగినంత సాయం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాను. అది తెలుగుదేశం పార్టీ నాకు నేర్పిన విద్య అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్నందుకు అది. గద్దె రామ్మోహన్ గారు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు అనే దానికంటే తూర్పు నియోజకవర్గ ప్రజానాయకుడు అనడం కరెక్ట్. ఎందుకంటే మొత్తం అందరికి కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆయన ముందుండే వ్యక్తి. ఇవాళ దాదాపు 30 మందికి ఆర్థిక సాయం, ఫీజులను లేకపోతే
ఆ ఇల్లు పడిపోయిన వాళ్ళకి ఇల్లునో లేదా వేరే విధంగా హాస్పిటల్స్ గానో ఆయన సొంత డబ్బులు దాదాపు ఒక 8 నుంచి 9 లక్షల దాకా ఇవ్వడమే కాకుండా రాజేశ్వరి అని ఒక ఈవిడే 10 రోజుల క్రితం భర్త చనిపోయాడు. అలాగే మరే అమ్మ ఇవి నెల రోజుల క్రితం భర్త చనిపోయాడు. అంతా ఇద్దరు కూడా సడన్గా డెత్ వాళ్ళిద్దరు కూడా. మరి రామ్మోహన్ గారి దగ్గరికి ఆ ఇళ్ళ పక్కన వాళ్ళు ఏదో మామూలు ఆర్థిక సాయానికని తీసుకొచ్చారు. అందరితో పాటు వాళ్ళకు కూడా ఒక 20,000 అలాగ రాశారు. తర్వాత ఇక్కడికి వచ్చాక తెలిసింది వాళ్ళకి చిన్న వయసులో భర్తలు పోయారు, అలాగే పిల్లల్ని చదివించుకోవాలని. వాళ్ళని నా ఎదురుగానే అమ్మ ఎలా చనిపోయారంటే వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పడం. మీకు ఎంతమంది పిల్లలు అంటే ఏడోదమ్మా, మీకు ఎంతమంది పిల్లలు అంటే వాళ్ళు ఇద్దరు అని చెప్పడం. ఎమ్మంటే ఆయన దానికి మనసు కరిగి మీరు ఎక్కడ పని చేస్తున్నారంటే వాళ్ళు పాపం ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు, అందులో ఒక 7,000 నుంచి 8,000 ఇస్తారంట. దానితో మీరిద్దరు పిల్లల్ని ఎలా పోషిస్తారు, ఇంటింటి ఎలా కట్టుకుంటారు, మీ జీవనం మీ ఎలా చేస్తారని వెంటనే ఆ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడాడు, వాళ్ళని ఫ్రీగా చదివించేలా చేశాడు. అలాగే వీళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మరొక దగ్గరికి వెళ్ళి పని చేస్తే 7,000 8,000 వాళ్ళు బతకలేరు. భర్త ఉంటే వేరే పని చేస్తాడు, ఇద్దరు డబ్బులతో ఏదో వేడి నీళ్ళకి చల్లనీళ్ళలాగా పనిచేస్తారు. మరి ఎవరు కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్గా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 51,000 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నామని అన్నారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడ పోర్టును పవన్ కళ్యాణ్ ఇవాళ పరిశీలించారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం రవాణా అవుతూ ఉండడంపై అధికారులపై సీరియస్ అయ్యారు. సముద్రంలో సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమైన 640 టన్నుల బియ్యం పట్టుబడిన స్టెలా అల్ పనామా షిప్ వద్దకు స్వయంగా వెళ్లి చూశారు. ఈ సందర్భంగా మీడియాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కాకినాడ పోర్టుకు రోజుకు సుమారు 1000 లారీలు వస్తాయని తెలిపారు. కాకినాడ పోర్టు దగ్గర సరైన భద్రత లేదని అన్నారు. కాకినాడ పోర్టు దగ్గర 16 మంది సెక్యూరిటీ ఉన్నారని అన్నారు. రేషన్ మాఫియా వెనుక బలమైన నెట్వర్క్ ఉందని అన్నారు. తప్పు చేసిన ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాకినాడ పోర్టు నుంచి సరుకుల ఎగుమతులు మాత్రమే జరగాలని తెలిపారు. కాకినాడ పోర్టు అధికారులు తనకు సహకరించలేదని అన్నారు. కూర్చొని ఏం మాట్లాడడం అక్రమ రవాణా జరుగుతున్నాయమ్మా, మీరు కూడా కాకుంటే ఎట్లా? మన పొలిటికల్ లీడర్స్ బాధ్యత గవర్నమెంట్ ఫైట్ చేసింది, కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది. మరి కూర్చొని మనం చూస్తూ ఉంటాం. షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందండి 6 కంపార్ట్మెంట్స్ 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం. విద్యార్థులు సృజనాత్మక శక్తిని మేల్కొల్పి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు కృష్ణా తరంగ్ 2024 పేరుతో యూనివర్సిటీ అనుబంధ కళాశాల విద్యార్థులకు ఏటా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతోందని ఏబిఎన్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ కృష్ణా తరంగ్ కో కన్వీనర్ డాక్టర్ కె రామకృష్ణ స్పష్టం చేశారు. కృష్ణా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అన్ని కళాశాలల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనేందుకు అర్హులని ప్రకటించారు. ఈ విషయమై కేబిఎన్ కళాశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు ఒక వేదిక ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కృష్ణా తరంగ్ను 2009వ సంవత్సరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 5 విభాగాల్లో 28 అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మ్యూజిక్, డాన్స్, లిటరరీ ఈవెంట్స్, థియేటర్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా యూనివర్సిటీకి చెందిన అన్ని కళాశాల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. పాల్గొనదలిచిన విద్యార్థులు నిర్దేశిత ఫార్మాట్లో దరఖాస్తులు పంపాల్సి ఉంటుందని, పూర్తి వివరాల కోసం 9951165965 నంబర్కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు. ఈ పోటీలలో ప్రథమ బహుమతి పొందిన విజేతలను సౌత్ జోన్ లెవెల్ పోటీలకు పంపనున్నట్లు తెలిపారు.
కేబీఎన్ కళాశాలలో డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో జరిగే ఈ పోటీల్లో సుమారు 2,000 మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో కృష్ణా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు, కేబీఎన్ కాలేజీ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి, హిందూ హైస్కూల్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ బి నారాయణ, కేబీఎన్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, పిఎల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేబీఎన్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్, అలానే కృష్ణా తరంగ్ కార్యక్రమానికి కో కన్వీనర్ గా ఉన్నాను. కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి, అలానే వాళ్ళల్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి ఆలోచనలు, యువతరాలకు ఉండేటువంటి కొత్త ఆశయాలు, వాటన్నిటినీ ఒక వేదిక కల్పించి వాళ్ళలో ఉన్నటువంటి కళా తృష్ణని మరింతగా ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో కృష్ణా విశ్వవిద్యాలయం 2009 సంవత్సరం నుంచి కృష్ణా తరంగ పేరుతో యువజనోత్సవాలు నిర్వహిస్తుంది. 5 విభాగాల్లో 28 అంశాలు అంటే ఎలక్ట్యూషన్, డిబేట్, క్విజ్, మెహందీ, మిమిక్రీ, మైమ్, మోనో యాక్షన్, స్కిట్, ఇట్లా 28 అంశాల్లో పోటీలు ఉంటాయి. అన్ని కాలేజీల విద్యార్థులు ఇందులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కృష్ణా యూనివర్సిటీ వెబ్సైట్ లోను, అలానే డీన్ సిడిసి అనేటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇందుకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్స్, పాంప్లెట్లు, బ్రోచర్లు అన్ని కూడా పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్ ద్వారా విద్యార్థులందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో విజయవాడ మా కళాశాల కేబీఎన్ కళాశాలలో జరిగేటువంటి ఆ పోటీలకు రావాల్సిందిగా అందరినీ మూలంగా ఆహ్వానిస్తున్నాము. 12వ తేదీన వీళ్ళందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఎవరైతే మొదటి స్థానంలో ఉన్నారో వీళ్ళందరినీ సౌత్ జోన్ లెవెల్కి, అంటే దక్షిణ భారత స్థాయి జరిగే, అంటే కృష్ణా యూనివర్సిటీ లాగానే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లోనూ ఇదే స్థాయిలో జరుగుతాయి. వీళ్ళందరిలో వచ్చినటువంటి ఫస్ట్ వాళ్ళకి సౌత్ జోన్ లెవెల్ పోటీలు జరుగుతాయి. దానికి కూడా ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఈ మొత్తం కార్యక్రమానికి సుమారుగా 2,000 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని అంచనా. కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా యువతలో ఉన్నటువంటి కళాత్మక శక్తిని, వాళ్ళలో ఉన్నటువంటి అభిరుచులన్నీ కూడా బయటికి తీయాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కృష్ణా తరంగ అనేటువంటి కార్యక్రమాన్ని, సాంస్కృతిక పోటీలని విజయవంతంగా చేస్తూ వస్తున్నటువంటి కృష్ణా యూనివర్సిటీ యథాప్రకారం ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున దాన్ని విజయవాడ మహానగరంలో జరపాలని నిర్ణయించి మా మేనేజ్మెంట్ సెక్రటరీ కరెస్పాండెంట్ టి శ్రీనివాస్ గారిని సంప్రదించడం జరిగింది. మరి ఈ మొత్తం ఈవెంట్ 3 రోజుల పాటు డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో జరపడానికి యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు కనుక ఆ కార్యక్రమం మొత్తాన్ని కూడా మరి కేబీఎన్ కళాశాల తరఫున మరి మేము దాన్ని టేకప్ చేయటం, మరి ఈ యూనివర్సిటీ ఏరియాలో ఉన్న మొత్తం 160 పైగా ఉన్న కళాశాలలు అందరూ కూడా, అన్ని కళాశాలలో ఉన్న విద్యార్థులు అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసేలాగా యూనివర్సిటీ అధికారులు, అలాగే మా కళాశాల నుంచి మరి కల్చరల్ వింగ్ ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ రామకృష్ణ గారు బాధ్యత తీసుకుని, అలాగే యూనివర్సిటీ అధికారులు వీసీ గారు, రెక్టార్ గారు, రిజిస్ట్రార్ గారు కూడా బాధ్యత తీసుకుని పెద్ద ఎత్తున మీ ద్వారా దీనికి ప్రచారం కల్పిస్తున్నాం. కనుక జిల్లాలో ఉన్నటువంటి, ముఖ్యంగా కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని కళాశాలల యాజమాన్యాలకి, అలాగే అక్కడ పనిచేసే ప్రిన్సిపాల్స్ కి, కల్చరల్ ఇన్ఛార్జీలు కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే మీ కళాశాలలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో కూడా విద్యార్థులను ప్రోత్సహించాలి. కనుక ఎవరికైతే ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో అభిరుచి ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి మరి డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో కేబీఎన్ కాలేజీలో పెద్ద ఎత్తున జరుగుతున్న కృష్ణా తరంగ్ కార్యక్రమానికి పంపవలసిందిగా మేము కేబీఎన్ కళాశాల తరఫున, అలాగే కృష్ణా యూనివర్సిటీ తరఫున కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. కానూరు యామిని అనే మహిళ తనను పెళ్లి చేసుకుని మోసం చేస్తుందంటూ గౌరీశంకర్ అనే యువకుడు మీడియా ముందు వాపోయాడు. 2013లో ప్రేమ వివాహం చేసుకున్నామని, పెళ్లైన 9 సంవత్సరాల తర్వాత ఇంట్లో నుంచి తనను బయటకు పంపించేసిందని, కూతురిని చూపించకుండా మానసిక క్షోభకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తోందని, దైవసేవమంటే 40 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తోందని తెలిపాడు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన గౌరీశంకర్ తన భార్య వద్ద కూతురికి రక్షణ లేకుండా పోయిందని ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరాడు. నా పేరు గౌరీశంకర్. కానూరు యామిని అనే అమ్మాయిని నేను 2013లో పెళ్లి చేసుకున్నాను. 2013లో మాది ప్రేమ వివాహం.
ఆ ప్రేమ వివాహానికి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరు రాలేదు. మేము కడపలో పెళ్లి చేసుకున్నాం, మా సొంత ఊరు కడప కాబట్టి. 2015లో మాకు పాప పుట్టింది. కానీ కానూరు యామినికి ఆల్రెడీ 2009లోనే మ్యారేజ్ అయ్యి 2012లో డైవర్స్ అయిపోయింది. అది నాకు తెలిసే చేసుకున్నాను ప్రేమ వివాహం. అయితే 2016లో వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్తో మేము తిరిగి విజయవాడ రావాల్సి వచ్చింది. నేను ట్రాన్స్ఫర్ చేసుకుని విజయవాడ వచ్చాను జాబ్ పర్పస్. అయితే 2016 నుంచి తన పాత కాంటాక్ట్స్, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మళ్ళీ తను రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. నేను వాళ్ళ తల్లిదండ్రులకి ఈ రిలేషన్షిప్ గురించి చెప్పడం వల్ల నా మీదే తిరగబడడం జరిగింది. నాతోనే గొడవ పడడం జరుగుతుంది. అయితే ఈ 2016 నుంచి ఒక్కొక్కరు చాటింగ్ కానీ వాట్సాప్ కానీ వీడియో కాల్స్ కానీ అన్నీ నేను అడుగుతుంటే నా మీదే తిరిగి ఎలిగేషన్స్ పెట్టి నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. నన్ను నా పాపను దూరం చేశారు. దాదాపు ఒక 4 సంవత్సరాలు అవుతుంది పాపను చూసి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను పాపను చూపించకుండా తండ్రి మంచోడు కాదని చెప్పి పాపకి చెప్పి పాపను దూరం చేస్తుంది నన్ను. అయితే దాదాపు ఒక 9 మంది దాకా ఉన్నారు సార్ ఆమె లిస్టులో. ఇప్పుడు ఒక్కొక్కరి పేర్లు చెప్పాలంటే రఘు ఫస్ట్ పేరు, తర్వాత పవన్ బొప్పన, తర్వాత యార్ల ప్రవీణ్, నాగేంద్ర ప్రసాద్, వంశీకృష్ణ, మనోజ్ కుమార్ రెడ్డి. ప్రజెంట్ ఉన్నవాళ్ళు సూరనేని కార్తిక్ సాయి. సూరనేని కార్తిక్ సాయి ఎవరు అంటే ఈ ప్రజెంట్ యామిని అనే అమ్మాయి స్కూల్లో పనిచేస్తున్న సహ ఉద్యోగి మైనేని రాజకుమారి వాళ్ళ తమ్ముడు. తనతోనే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. అందరికీ నా పాపని అంకుల్ని పిలిపిస్తుంది. కొంతమందిని డాడీని కూడా పిలిపించి వాళ్ళతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తుంది. దానికి పక్కా ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. రవీంద్ర భారతి నెక్స్ట్ జన్ తులసీనగర్ రవీంద్ర భారతి నెక్స్ట్ జన్ స్కూల్లో పనిచేస్తుంది అకౌంటెంట్గా. ఆ స్కూల్లో పనిచేస్తున్న సహ ఉద్యోగి వాళ్ళ తమ్ముడితోనే ప్రజెంట్ రిలేషన్షిప్లో ఉంది. నా పాపని ఇంట్లో పెట్టి వీళ్ళందరితో బయటకు వెళ్తుంది. నా కన్సర్న్ ఏంటంటే నా పాపని అలా ఇంట్లో పెట్టి బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఎవరు ఉండకపోతే ఎవరైనా ఏమైనా చేస్తే ఏంటి పరిస్థితి? నేను ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాను. నా పాప పరిస్థితి నా పరిస్థితి ఏంటి? ఇది ఏంటి అని నన్ను డైవర్స్ అన్న ఇవ్వమంటే 40 లక్షలు డిమాండ్ చేస్తారు సార్. ఫస్ట్ మ్యారేజ్లోనే 28 లక్షల దాకా తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి డౌరీ. నా దగ్గర 40 లక్షలు అడుగుతున్నారు. 40 లక్షలు ఇస్తే సంతకాలు పెడతా అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నాను. కొంతమంది డాడీని పిలిపిస్తుంది, కొంతమంది అంకుల్ని పిలిపిస్తుంది. వాళ్ళతో పాపని బయటికి పంపించేసి పాల ప్యాకెట్లే కానీ పానీపూరిలే కానీ చాక్లెట్లు కానీ తినిపిస్తుంది. మనం జనరల్గా న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాము. చిన్న మిఠాయి తినిపించి ఆడపిల్ల మీద రేప్ చేశారని చాలా చూస్తూనే ఉంటాం. నా కూతురి వయసు 10 ఏళ్ళు. అవతలవాడి మనసు ఎలా ఉంటుందో మనకు తెలియదు. రేపు ఏదైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఈమె శారీరక సుఖాల కోసము, మెంటల్లీ ఫిజికల్గా చాటింగ్ల కోసం నా కూతురిని అందరినీ ఎరేస్తుంది. ఇక్కడ ఒక లోకల్లే కాదు, తమిళనాడు, కర్ణాటక కూడా వెళ్ళిపోయింది. తమిళనాడులో రాజ్ కుమార్ అనే ఒకడు ఉన్నాడు, ఫేస్బుక్ ఫ్రెండ్ అంట. అతనికి నంబర్ ఇచ్చేసి నా కూతుర్ని వీడియో కాల్ చూపించేస్తుంది. కర్ణాటకలో క్రిష్ అంట, వాడికి ఏకంగా బట్టలు లేకుండా ఫోటోలు కూడా పంపించేసింది. ఆ ఫోటోలన్నీ నా దగ్గరే ఉన్నాయి. మొత్తం ఫోన్లో అన్నీ ఉన్నాయి సార్, ఎవిడెన్స్, పక్కా ఎవిడెన్స్. వాళ్ళని ఎలా పడితే అలాగ డాడీని పిలిపిస్తుంది. ఒకళ్ళు అయితే కనుక స్కూల్లో జాబ్ చేయకుండా స్కూల్లోనే వీడియో కాల్ చేస్తుంది సార్ పర్సన్స్కి అందరికీ. విజయవాడ నగరంలో ఇంటర్నేషనల్ కాయిన్స్ ఎక్స్పో ప్రారంభమైంది. మన పూర్వీకులు ఉపయోగించిన నాణాల దగ్గర నుంచి నేడు వాడుకలో ఉన్న కరెన్సీ వరకు ప్రదర్శనలో ఉంచారు. 3 రోజుల పాటు జరిగే ఈ కాయిన్స్ ఎక్స్పోను తొలి రోజు తిలకించేందుకు విద్యార్థులు ఆసక్తి చూపారు. విజయవాడ సూర్యాపేటలోని శ్రీధర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్లో ఇంటర్నేషనల్ కాయిన్స్ ఎక్స్పో ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఎక్స్పోను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు. అనంతరం వాణిమోహన్ మాట్లాడుతూ 2000 సంవత్సరాలకు సంబంధించిన కాయిన్స్తో పాటు కరెన్సీ ప్రదర్శనలో ఉంచడం అభినందనీయమన్నారు. మరుగైపోయిన నాణాలను నేటి తరానికి తెలియజేయడం ద్వారా మన సంస్కృతిని కాపాడుకున్నట్లవుతుందన్నారు. ప్రపంచంలోనే పెద్ద నోట్ను ప్రదర్శనలో ఉంచడం సంతోషకరమని విద్యార్థులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్వాహకులు శ్రీధర్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా కాయిన్స్ ఎక్స్పోను నిర్వహిస్తున్నామని అన్నారు. 75వ సంవత్సరం నుంచి 2024 వరకు ఉపయోగించిన కాయిన్స్ మరియు నోట్లు ప్రదర్శనలో ఉంచామన్నారు. మన పూర్వీకులు ఉపయోగించిన స్టాంపులను సైతం ప్రదర్శనలో ఉన్నాయని చెప్పారు. ప్లాస్టిక్, గ్లాస్, ఫైబర్ కాయిన్స్, బంగారు, ఇతడి నాణాలు సేకరించామని, విజ్ఞానంతో పాటు వినోదానికి సంబంధించిన వస్తువుల ప్రదర్శన జరుగుతుందన్నారు. ఈరోజు విజయవాడలో ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్పోని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుందండి. ఈ ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్పో గడిచిన 6 సంవత్సరాలుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం
మన హెరిటేజ్ని అంటే మన సంస్కృతిని భావితరాలకు తెలియజేసేయాలనేటటువంటి ఉద్దేశంతో కాయిన్స్ అంటే 78వ సంవత్సరం నుంచి 2024 వరకు, నేను చెప్పింది 1978 కాదండి, 78వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి కాయిన్స్ కరెన్సీ మొత్తం డిస్ప్లే చేయడం జరుగుతుందండి. అదేవిధంగా రకరకాల మెటీరియల్స్తో తయారు చేసినటువంటి స్టాంపులు, అంటే చెక్కతో తయారు చేసిన స్టాంపు, ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి స్టాంపు, క్లాత్తో తయారు చేసినటువంటి స్టాంపు, ఈ రకంగా డిఫరెంట్ ఐటమ్స్ డిస్ప్లేలో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద నోటు కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిఫరెంట్ మెటల్స్తో తయారు చేసినటువంటి కాయిన్స్, అంటే ప్లాస్టిక్ కాయిన్స్ ఉన్నాయండి, గ్లాస్ కాయిన్స్ ఉన్నాయండి, ఫైబర్ కాయిన్స్ ఉన్నాయి, బంగారపు నాణ్యాలు ఉన్నాయి, వెండి నాణ్యాలు ఉన్నాయి, ఇత్తడి, రాగి, కంచు, ఈ రకంగా డిఫరెంట్ మెటీరియల్స్తో తయారు చేసినటువంటి కాయిన్స్ కూడా ఈ డిస్ప్లేలో ఉంచడం జరిగింది. అదేవిధంగా 200 దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ, ఆ 200 దేశాలకు సంబంధించినటువంటి నాణ్యాలు, నెక్స్ట్ అన్కట్ షీట్స్ అంటారు, అంటే కట్ చేయకుండా కలెక్టర్ల కోసం ఇచ్చినటువంటి కరెన్సీ, ఇటువంటివన్నీ కూడా ఈ డిస్ప్లేలో ఉన్నాయండి. ఈ డిస్ప్లే 29th నవంబర్, 30th అండ్ 1st డిసెంబర్ ఈ 3 రోజుల పాటు విజయవాడ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందండి. ఫ్రీ ఎంట్రీ అండి, తప్పకుండా అందరూ విచ్చేస్తారని ఆశిస్తున్నాము. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఉంటుందండి. శాంపిల్గా చిన్న వస్తువు చూపిస్తాను. ప్రపంచంలోనే అతి చిన్న మొబైల్ అండి ఇది. అందరూ చూడటానికి బొమ్మ అనుకుంటారు, ఇది బొమ్మ కాదు, ఇట్స్ అ వర్కింగ్ మొబైల్. ఇట్లాంటివి అంటే కొన్ని చిత్రమైన వస్తువులు కూడా మీరు ఇక్కడ చూడటానికి అవకాశం ఉంటుంది. అంటే నార్మల్గా మొబైల్ అందరూ చూస్తూ ఉంటామండి, ఒక వేలంత సైజు ఉంది చూడండి ఈ మొబైల్. ఇటువంటి నెక్స్ట్ కాయిన్స్, కార్ షేప్లో ఉన్నటువంటి కాయిన్స్, నెక్స్ట్ ప్రపంచంలోనే రొటేట్ అయ్యేటటువంటి కాయిన్, పవర్ పెడితే రొటేట్ అయ్యేటటువంటి కాయిన్ కూడా ఈ ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేయడం జరుగుతుందండి. సో విజ్ఞానంతో పాటు వినోదానికి కూడా పనికొచ్చేటటువంటి అంశాలు ఉన్నాయి ఇక్కడ. విజయవాడ ప్రజలు సంవత్సరానికి 3 రోజులు జరిగేటటువంటి ఎగ్జిబిషన్ కాబట్టి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నామండి. 260,000 మంది వాలంటీర్ల తొలగింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు తమ ఆవేదనను దుర్గమ్మకు విన్నవించుకున్నారు. దేవస్థానం టు న్యాయస్థానం కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 వాలంటీర్ల సమస్య పరిష్కరించాలంటూ మేము ఈ రోజున గత 6 నెలల నుంచి ఫైట్ చేస్తున్నా కూడా ప్రభుత్వం మనసును మారలేనందువల్ల ఈ రోజున దేవస్థానం మెట్లెక్కుతున్నాం. అమ్మ దుర్గమ్మ తల్లి, ఎన్నికల టైంలో ఈ నాయకులు మాకు వాగ్దానం చేశారమ్మా, ఈ వాగ్దానం అమలు చేయమని చెప్పి 6 నెలల నుంచి మేము ఫైట్ చేస్తున్నా వాళ్ళ మనసులు మారకపోగా అటెండెన్స్ లిస్టులో మేమేదో జీవోలు లేవని చెప్పి ఆ జీవోల ప్రకారం చూపిస్తూ నెపం చూపిస్తూ మమ్మల్ని అందరం తీసేశారమ్మా. దుర్గమ్మ తల్లి వాళ్ళ మనసులు మార్చి, చంద్రబాబు నాయుడు గారి మనసు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మనసు మార్చి మమ్మల్ని విధుల్లో తిరిగి కొనసాగించే జీవోలు తీసుకొచ్చి ఎన్నికల వాగ్దానం అమలు చేయమని, మా కోరికలు నెరవేర్చని దుర్గమ్మని మేము ఈ రోజున వేడుకోవడానికి వాలంటీర్లు అందరం తరపున ఈ రోజున ఈరోజు మరి మేము వన్ టౌన్లో ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్కి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వాలంటీర్ల ఆవేదన చెప్పుకోవడానికి వచ్చామమ్మా. మరి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వారి యొక్క సమస్యలు, వారి యొక్క బాధలను వ్యక్తపరచుకోవడానికి వస్తారు. మేము అదేవిధంగా మరి మేమున్న వాలంటీర్లందరం మరి దుర్గమ్మ సన్నిధిలో మా యొక్క వేదన చెప్పుకోవడానికి వచ్చాము. మరి ఈరోజు దేవస్థానం టు న్యాయస్థానం అన్నారండి, మరి మేము వెళ్తున్నాము, ఇది తొలిమెట్టేనండి. మరి ఇది ఎక్కడెక్కడ దాకా వెళ్ళిద్దో కార్యాచరణ ఒకసారి గవర్నమెంట్ వారు దృష్టించి మరి మాకు ఇచ్చిన మీరు హామీని అమలు చేయాలని, మా యొక్క వాలంటీర్ వ్యవస్థని మీరు నిలబెట్టాలని మీకు ఈ యొక్క దేవస్థానం నుంచి మేము సవినయంగా కోరుకుంటున్నామండి. విజయవాడ నగరంలో ఉన్న అన్ని శ్మశాన వాటికలను అభివృద్ధి పరచాలని పలువురు కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. కొన్ని ఏరియాల్లో ఉన్న శ్మశాన వాటికల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో దహన సంస్కారాలు చేసేందుకు పలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి అన్నారు. ఇదే అంశంపై అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎంసీఏ నగర మేయర్ స్పందిస్తూ నగరంలోని మౌలిక సదుపాయాలు లేని శ్మశాన వాటికలను తక్షణమే అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపేందుకు ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధం విజన్ డాక్యుమెంట్ పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష. శాంత వాతావరణంలో విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం. మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి కౌన్సిల్ ముందుకు వచ్చిన అంశాలపై చర్చ. నగరపాలక సంస్థలో వివిధ సెక్షన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు బి కాశీనాథ్ డిమాండ్. తెలుగుదేశం పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని సేవాతత్వం కలిగినదే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గది రామ్మోహన్ వెల్లడి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV న్యూస్.